వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ధాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, బిర్యానీ స్పైసెస్, గసగసాలు, జీడిపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, ఒక 1 ఇంచ్ జింజర్, 4 గార్లిక్ యాడ్ చేసుకొని ఒకసారి స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ యాడ్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మనకి మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 టమాటో, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి. కొంచెం చల్లారాక మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్, ఆనియన్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. వేరొక ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని జీడిపప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ఇలా 1 ఇంచ్ క్యూబ్స్లో కట్ చేసుకొని వేసుకోవాలి. పన్నీర్ ఓన్లీ మనం 30 సెకండ్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఎక్కువ ఫ్రై చేస్తే హార్డ్గా అయిపోతుందండి. జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల పన్నీర్కి ఉప్పు, కారం బాగా పడుతుంది. టాస్ చేసుకున్న పన్నీర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ మూత పెట్టి సిమ్లో బాయిల్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ధాబా స్టైల్ కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.